మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడులో చూస్తే దర్యాప్తు ముగిసిన దశాబ్దాల నిరీక్షణ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పరీక్షల నిర్వహణలో అక్రమార్కులకు శిక్షలు ఎన్నడూ 158 కేసులని ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయించే యత్నంలో సిబిఐ. విద్యార్థులు కఠోర శ్రమతో సన్నద్ధమయ్యే పోటీ పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలకు బాధ్యులైన వ్యక్తులను శిక్షించే ప్రక్రియలో అసాధారణ జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ పరిస్థితి వ్యవస్థలపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. అక్రమార్కులు మరింత రెచ్చిపోయేందుకు కారణమవుతుంది. ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ సిబిఐ స్వయంగా పర్యవేక్షించిన కేసుల్లోనూ నేరగాళ్లకు ఇంతవరకు శిక్షలు పడకపోవడం శోచనీయం. దేశవ్యాప్తంగా ఇటువంటి 158 కేసులు పలు కోర్టుల్లో విచారణ కోసం నిరీక్షణలో ఉన్నాయి. వీటిలో కొన్ని 2 దశాబ్దాల క్రితం నమోదైనవి ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసేలా ఆయా హైకోర్టులను సంప్రదించాలని సిబిఐ నిర్ణయించింది. నూతన పేపర్ లీకుల వ్యతిరేక చట్టం కింద వివిధ రాష్ట్రాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సిబిఐ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. విచారణలు త్వరగా పూర్తయ్యేందుకు ప్రత్యేక న్యాయవాదులను సమకూరుస్తామని కోర్టులకు సిబిఐ విన్నవించనుందని సంబంధిత వర్గాలు చెప్పినాయి అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే శరవేగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పన ముసాయిదా బిల్లుకు న్యాయశాఖ ఆమోదం త్వరలోనే శాసనసభలో ప్రవేశపెట్టి తీర్మానించడం ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చేందుకు కూట ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ముసాయిదా బిల్లుకు న్యాయశాఖ ఆమోదం లభించింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి తీర్మానించబోతోంది. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ అధికారులు పూర్తి చేశారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఇరాన్పై దాడుల నిలిపివేత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన, యుద్ధం ముగింపుపై మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరినట్టు వెల్లడి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనే దిశగా మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. ఇరాన్పై దాడులు నిలిపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్ధం ముగింపుకు సంబంధించి పశ్చిమాసియాలోని మిత్రపక్షాలు ఒక అవగాహనకు వచ్చాయని, ఈ నేపథ్యంలో దాడులు ఆపాలని తమ బలగాలను ఆదేశించానని శనివారం ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. మిత్రదేశాల విజ్ఞప్తి మేరకు ప్రపంచ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. యుద్ధం శాశ్వత ముగింపు కోసం కుదరబోయే ఒప్పందంలో హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడం, ఇరాన్ అణుబెదిరింపులకు తెరపడ్డం వంటి అంశాలు భాగంగా ఉంటాయని పేర్కొన్నారు. ఒప్పందం ఖరారు కాకపోతే మళ్లీ దాడులకు దిగుతామని హెచ్చరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి వీరంగం అనుచరులతో కలిసి దళితవాడిపై దండెత్తి దంపతులపై దాడి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త భార్య దుస్తుల చించివేత, ఎమ్మెల్యే అరెస్ట్, రిమాండ్ విధించిన కోర్టు, కర్నూలు సబ్ జైలుకి తరలింపు అన్నటువంటిది హైలైట్ చేశారు. వైకాపా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వీరంగం చేశారు. వ్యక్తిగత వివాదంలో తలదూర్చి ఆనక అన్ని హద్దులు తెంచుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్ల మీద దాడులకు దిగబడ్డారు. తన మోకలతో కలిసి మహిళపై అత్యంత అనుచితంగా ప్రవర్తించి దుస్తులు చించేయగా అడ్డుకున్న భర్త పైన దాడికి పాల్పడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మత్తు వీడితే ఉజ్వల భవిత మీదే అంటూ యువతకు ప్రధాని మోడీ పిలుపు. మాదక ద్రవ్య రహిత భారత్ లక్ష్యంగా 100 వారాల ప్రచారం ప్రారంభం. ప్రతి ఆదివారం చర్చలు, క్రీడలు, యోగా, చిత్రలేఖన పోటీలు. క్షణికమైన ఆనందాన్ని ఇచ్చే మత్తు పదార్థాలు ఉజ్వల భవితం దెబ్బతీసి వ్యక్తిగత జీవితాన్ని గాఢాంధకారంలోకి నెట్టేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. మాదక ద్రవ్య రహిత సమాజం కోసం యువత ప్రతినబోనాలని పిలిపించారు. ఎటువంటి మత్తు పదార్థాలకైనా బానిసలు కాకుండా దూరంగా ఉండేలా మానసిక, శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని ఆకాంక్షించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం అకౌంటింగ్ వ్యవస్థలో సంస్కరణలు. తిరుమల తిరుపతి దేవస్థానాల అకౌంటింగ్ వ్యవస్థను సమూలంగా ఆధునీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. శ్రీవారి ఖాతాల నిర్వహణను మరింత పారదర్శకంగా, పటిష్టంగా మార్చే అకౌంటింగ్ మాన్యువల్ రూపకల్పన బాధ్యతను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా చేపట్టింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక లావాదేవీల స్వరూపం ఎలా ఉంది, కొత్త విధానం ఎలా ఉండాలన్న అంశాలపై ఇప్పటికే ఐసీఐ ప్రతినిధులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు 3-4 సార్లు వీడియో కాన్ఫరెన్స్లో చర్చించారన్నటువంటిది హైలైట్ చేశారు. అమరావతిలో భూగర్భ విద్యుత్ లైన్లు, రోడ్డు వెంట డక్టుల నిర్మాణం 1979 కోట్లతో పనులు. రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ నిర్మాణాలకు అడ్డుగా ఉన్న విద్యుత్ లైన్ల మళ్లింపు, రీరూటింగ్ పనులను విద్యుత్ శాఖ చేపట్టింది. భవిష్యత్తులో విద్యుత్ తీగలు బయటకు కనపడిన విధంగా రాజధాని తీర్చిదిద్దేందుకు పనులు దశల వారీగా చేపట్టాల ప్రతిపాదన సిద్ధం చేశారు. ప్రస్తుతం కోర్ క్యాపిటల్ ప్రాంతంలో అడ్డుగా ఉన్న 400 kV విద్యుత్ లైన్లను మళ్లించడంతో పాటు కొత్తగా 2 సబ్స్టేషన్ల నిర్మాణానికి 1979 కోట్లతో 18 పనులు చేపట్టారు. ఇక్కడ నుండి వివిధ ప్రాంతాలకు 400 kV, 220 kV విద్యుత్ లైన్లు వెళ్తున్నాయి. ప్రధాన నిర్మాణాలకు అడ్డుగా ఉండటంతో వాటిని మళ్లించే పనులు ఏపీ ట్రాన్స్కో చేపట్టింది. ప్రతిపాదించిన పనుల్లో సుమారు 27% పూర్తయి దశల వారీగా మిగతా పూర్తి చేస్తారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ఆరోగ్యశ్రీ కత్తెర అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. సాధారణ సిజేరియన్ ప్రసవాలు, 3 ఆప్థమాలజీ ప్రొసీజర్లు ప్రైవేట్లో కట్. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన వైద్య శాఖ. తద్వారా లబ్ధిదారులపై ఏటా 500 కోట్ల భారం. పేదలకు కార్పొరేట్ వైద్యం దూరం చేశారు కుతంత్రం. పేద మహిళలకు ప్రసవ వైద్యాన్ని దూరం చేయడం ద్వారా అదనపు భారం. ఇప్పటికే ఆరోగ్యాశ్రయ ఎత్తేసి 2 ఏళ్లలో బాలింతలకు 300 కోట్ల మేర నష్టం చేసిన బాబు అన్నటువంటి
హైలైట్ చేశారు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమ బాధ్యత కాదని చంద్రబాబు సర్కార్ చేతులెత్తి వస్తుంది. 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఆపద్బాంధవి అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పటికే వెంటిలేటర్ ఎక్కించడమే కాకుండా క్రమంగా కనుమరుగు చేసే కుట్రలు పన్నుతోంది. నెట్వర్క్ ఆసుపత్రులకు వేల కోట్ల బకాయిలు పెట్టి ఇప్పటికే పేద ప్రజలకు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందరి ద్రాక్షగా మార్చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నారాసుర పాలనలో పరాకాష్ఠ అరాచకం, ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. అర్ధరాత్రి భారీ పోలీసు బలగాలతో ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం దుర్మార్గం. బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమన్నా ఉగ్రవాద? రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? దాడి చేసిన వాళ్ళకి రక్షణ, రాజకీయ కక్షతో బాధితులపై కేసులు, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని తలుపులు బద్దలు కొట్టినా వెనక్కి తగ్గం. బాధితులకు అండగా నిలుస్తాం, అన్యాయాన్ని నిలదీస్తాం, అరాచక పాలనపై పోరాడతాం. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ ఏది? వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా ఎప్పుడు? విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించేది ఎప్పుడు? ఒక్కో నిరుద్యోగికి 3 ఏళ్ల భృతి బకాయి 1.08 లక్షలు ఇచ్చేది ఎప్పుడు? జన్జెడ్ ప్రశ్నలకు చంద్రబాబు వద్ద, లోకేష్ వద్ద సమాధానాలు లేవు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ అక్రమ కేసులు, అరెస్టులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అర్ధరాత్రి ఆపరేషన్ విరూపాక్షి అంటూ ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇంటిపై మారణాయుధాలతో పోలీసులు దాడి, గుణపాలు కొడవలతో తలుపులు బద్దలు కొట్టిన వైనం, ముందు అనుచరుల అరెస్ట్, సీసీ కెమెరాల నిర్వీర్యం, భయానక వాతావరణం సృష్టించి బలవంతంగా స్టేషన్కి ఎమ్మెల్యే తరలింపు, అత్యాయత్నం కేసు రిమాండ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే టాటా బై అంటూ రాష్ట్రం నుంచి తరలిపోయిన మరో భారీ ప్రాజెక్టు ఒడిస్సాకు 6,675 కోట్ల టాటా పవర్ ఇంగాట్ వేఫర్ తయారీ కేంద్రం. భూములు ఇచ్చినా, రాయితీలు కుమ్మరించినా వద్దు అనుకున్న కంపెనీ ఏపీ కన్నా తక్కువ రాయితీలు ఇచ్చిన ఒడిశానే బెటర్ అనుకుంది. ఒడిశాలో విద్యుత్ చౌక, మౌలిక వస్తువులు బాగున్నాయి, ఏపీ కంటే ఒడిశానే బాగుంది. టాటా పవర్ సీఈఓ పర్వీన్ సింగ్ వ్యాఖ్య. జీవోలు కూడా ఇచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన 6వ కంపెనీ టాటా ఇప్పటికే హిందుస్థాన్, కోకోకోలా, అజాద్ మొబిలిటీ, జూపిటర్, జిన్ఫ్రా, ఐస్పేస్ గుడ్ బై. రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పెట్టుబడుల విలువ 12,890 కోట్లు. 2 ఏళ్లగా వాస్తవంగా రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడుల విలువ 6,962 కోట్లే. లోక్సభలో వెల్లడించిన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ బాబు అండుకో ప్రచారం డొల్లా అన్నటువంటిది హైలైట్ చేశారు. డిఎస్సి అక్రమాలపై సమరబేరి, నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిందే. 10,000 పోలీసుల ఉద్యోగాలు భర్తీ చేయాలి, లేదంటే జంతర్ మంతర్ తరహా ఉద్యమానికి సిద్ధం. డిఎస్సి అభ్యర్థులు, పోలీసు ఉద్యోగార్థుల అల్టిమేటం. డిఎస్సిలో అక్రమాలు కేవలం 2,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో నిండా ఉంచిన కూటమి ప్రభుత్వంపై పోరాటం కోసం నిరుద్యోగులు ఒక్కటయ్యారు. డిఎస్సి అభ్యర్థులు, కానిస్టేబుల్ ఉద్యోగార్థులు నిరుద్యోగులతో జేఏసీ ఏర్పాటు చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జంతర్ మంతర్ తరహా ఉద్యమానికి సిద్ధం కావాలని నిర్ణయించారన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే గ్రామాల్లో ఇంటి పన్ను బాదుడు అంటూ 2 ఏళ్లలో 40% పైగా పెరుగుదల. 2023-24 వసూళ్ల లక్ష్యం 564 కోట్లు. ఇప్పుడు ఆ మొత్తం 797 కోట్లు. పన్నులు భారమైన పెరగని మౌలిక సదుపాయాలు, వసూలు చేసిన పన్నుల ఖర్చుకు పంచాయతీలపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు, పారిశుధ్యం క్షీణించి పెరుగుతున్న అంటువ్యాధులు, గ్రామాల్లో ప్రజలపై పన్నులు మోతమోగుతున్న సమస్యల వ్యత మాత్రం తీరడం లేదు. గత 2 ఏళ్లలో ఇంటి పన్నులు 40% పైగా పెంచి వసూళ్ల లక్ష్యాన్ని 40% పైగా పెంచిన చంద్రబాబు ప్రభుత్వం అదే స్థాయిలో గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆత్మ సాక్షిగా క్రెడిట్ చోరీ కుట్రలు. 3 ఏళ్ల క్రితం చనిపోయిన రైతును వదలని ఎల్లో మీడియా. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తిలకించి రైతు ఉప్పొంగిపోయారంటే ఫేక్ కథనం. ఈనాడు అబద్ధాలపై సోషల్ మీడియా నిరిచనల మండిపాటు. నాడు పట్టా విషయంలోనూ ఈనాడు అదే తీరు అంటూ విమానాశ్రయానికి భూమి ఇచ్చినప్పుడు ఇంత గొప్ప ప్రాజెక్ట్ అవుతుందని ఊహించలేదు. నేను 1.2 ఎకరాలు ఇచ్చాను, నేను ప్రారంభోత్సవం చూసి ఆనందంలో తేలిపోయాం. ఇది మా కుటుంబం ఇచ్చిన భూమిలోనే కట్టారని చెప్పుకునే అవకాశం రావడం గర్వంగా ఉందంటూ మైలపల్లి ఎల్లాజీ చేపల కంచేరు ఆయన మాట్లాడారంటూ ఈనాడులో ఒక వార్త వచ్చింది. తీరా చూస్తే ఆయన చనిపోయి 1.5 ఏడాది అయిపోయింది అన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. లేకపోతే ముంచెత్తిన గోదావరి వరద ముంపులో కోనసీమ లంక గ్రామాలు మత్స్యకారుల ఇళ్లలోకి చేరిన వరద నీరు. 10 మండలాల్లోని 19 గ్రామాలకు వరద తాకిడి. ఎగువన వరద తగ్గడంతో కాస్త ఉపశమనం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం ఎగురు ప్రాంతాల్లో వరద తగ్గుముఖం బట్టి దిగువన కోనసీమలో మాత్రం నీరు చేరుతోంది. జిల్లాలోని 10 మండలాల్లో సుమారు 19 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. రహదారులు, నీట మునిగి రాకపోకలు నిలిచిపోయి మత్స్యకార గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. పీగన్నవరం, మామిడి కుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. వీటితో పాటు మలికిపురం, సకినేటిపల్లి, ఐపోలవరం, అల్లవరం, కాట్రేనికోన, కేగంగవరం మండలాల్లోని గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదీపాయలను ఆనుకుని ఉన్న లోతట్టు గ్రామాల్లో కూడా నీరు చేరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి. కండపుష్టికి స్టెరాయిడ్స్ వాడితే ముప్పే, గుండె, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం. వాడితో వచ్చేది బలం కాదు, వాపు మాత్రమే. యువతకు వైద్య నిపుణుల హెచ్చరిక. కండలు పెంచుకోవడానికి జిమ్ములను ఆశ్రయిస్తున్న యువకుల్లో కొందరు స్టెరాయిడ్స్ను వినియోగిస్తున్నారు. కొన్ని జిమ్ముల్లో వీటి వినియోగం గురించి ఇటీవల బయటపడింది. కొన్ని రకాల అనాబోలిక్
ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్లని మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లకు నరాల వ్యవస్థను ఉత్తేజితం చేసి అడ్రినాలిన్ని పెంచడం ద్వారా జిమ్ చేసే వాళ్ళకి అలసట లేకుండా చేసే ఇంజెక్షన్స్ వాడుతున్నట్టు వెళ్ళైంది. ఈ మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడితే రక్తపోటు విపరీతంగా పెరిగిపోయి కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. అయితే ఆధార్తో అధికారికంగా ఆస్తులు హాంఫట్ తిరుపతి శివార్లోని మంగళం పరిధిలో తుడా 1992లో 388 ఎకరాల పరిధిలో లేఅవుట్ వేసింది. ఇందులో తిరుపతికి చెందిన ఏ బాలాజీకి 388 గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆయన ఇటీవల ఈసీలో ఆస్తి మరొకరి పేరు మీద ఉన్నట్టు గుర్తించి ఇస్తూ పోయారు. పరుగున సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఆరతీగా ఆ స్థలాన్ని 2గా విభజించి విక్రయించింది మీరే కదా, ఆధార్ బయోమెట్రిక్స్ పేరు సరిపోవడంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేశామని చెప్పారు. మంగళం పరిధిలో తొడా లేఅవుట్లోని ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తన తల్లి అరుణమ్మకు 2013లో కొంత స్థలాన్ని గిఫ్ట్గా రాసిచ్చారు. అరుణమ్మకి తెలియకుండానే ఆస్తిని ఇంకెవరో విక్రయించారు. ఇక్కడ జరిగింది అదే ఆధార్ మోసం. దీని మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నిందితులను అరెస్ట్ చేశారు. తిరుపతి శ్రీనగర్ కాలనీ ప్రాంతంలోని మునికృష్ణ పేరుతో స్థలం ఉంది. గత ఏడాది ఆయన పేరుతో ఆధార్ గుర్తింపు కార్డును సమర్పించి భూమిని విక్రయించారు. మునికృష్ణ పేరుతో ఆధార్ను సృష్టించి భూమిని విక్రయించిన వ్యక్తి పేరు ఏసోబుగా అధికారులు గుర్తించారు. చెన్నైకి చెందిన మమత 1987లో ఏర్పేడు మండల పరిధిలో స్థలాన్ని కొనుగోలు చేస్తారు. 2002లో ఆ స్థలాన్ని ఇంకెవరో విక్రయించారు. అమ్మకం సమయంలో మమత పేరుతో ఆధార్ కార్డును సమర్పించడం, బయోమెట్రిక్స్ మ్యాచ్ కావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా పూర్తయింది. ఇటీవల తన స్థలాన్ని విక్రయించేందుకు అసలు మమత ప్రయత్నించగా అప్పటికది మరొకరికి తన పేరుతో అమ్మినట్టు గుర్తించారు. దీనిపైన కేసు నమోదైంది. ఇవి మాత్రమే కాదు, పల్నాడు జిల్లా నరసరావుపేట, గుంటూరు జిల్లా తాడికొండ, నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇదే తరహా మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే కొలువులో ఉండే కూటమిపై కుట్ర. ఆయన సీనియర్ పోలీస్ అధికారి, రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాడు. చట్టం గురించి బాగా తెలిసిన వ్యక్తి. చట్టాన్ని కాపాడటం తన బాధ్యత, కానీ ఆయన చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో నిందితులను ఎలా కాపాడాలి, కూటమి ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలి, జగన్కి ఎలా అండగా నిలవాలి, ప్రస్తుతం ఆయన ఎజెండా ఇదే. ఇందుకోసం తాడేపల్లిలో ఏకంగా ఓ ఆఫీసును కూడా తెచ్చినట్టు తెలుస్తుంది. తనకు అనుకూలంగా ఉన్న కొందరు అధికారులను కూడగట్టుకుని నిందితులతో చేయగలిపారు. లిక్కర్ నిందితులతో ఆ అధికారి చట్టపట్టాలి, కేసుల నుంచి నిందితులను కాపాడటం, ఆఫీసులు, పోలీస్ శాఖ నుంచి డేటా సేకరణ, సర్కార్కి పైకి సోషల్ మీడియాను ఉసుగొల్పడం, ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ టార్గెట్. ఇదే ఎజెండాతో కలిసి పనిచేసేలా ప్రణాళిక. ఏకంగా తాడేపల్లి ఆఫీస్ తెరిచిన అధికారి శనివారం హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రిలో పెట్టి నిందితులతో పాటు కొందరు అధికారులు హాజరు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జంతర్ మంతర్ వద్ద అలజడికి కుట్ర, బెంగాల్ సీఎం పైన దాడికి సన్నాహాలు, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అనుబంధ ముఠా నుంచి ఆదేశాలు, హనీ ట్రాప్తో కీలక సమాచారం సేకరణ, మంత్రి కుమారుడి కిడ్నాప్తో భారీగా వసూలు చేసే పన్నాగం, అనుమానిత ఉగ్రవాది హమీంతో పాటు అతని ప్రియురాలి అరెస్ట్, పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కుట్రను పశ్చిమ బెంగాల్ పోలీసులు భగ్నం చేశారు. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల నిరసనకు హింసాత్మక మార్చడంతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం సువేంద్ర అధికారి ఇతర ప్రముఖులపైన దాడికి కుట్ర పన్నట్టు తెలిసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే శ్రీశైలానికి మరో 12 టీఎంసీలు, ఇప్పటికీ 79.45 టీఎంసీలు చేరి గోదావరి వరద ఇంకా ముంపులోనే 28 గ్రామాలు, రోడ్డు తెగి చింతూరు డివిజన్లో 100 గ్రామాలు జలదిగ్బంధంలో, భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి అన్నటువంటిది హైలైట్ చేశారు. పోతే సౌర విద్యారంగాల హబ్గా రాష్ట్రం, ఆస్ట్రేలియాతో 4 ఒప్పందాలు, సౌర విద్యారంగాల్లో ఏపీ భాగస్వామి, తిరుపతి ఐఐటీలో సోలార్ ఎక్సలెన్స్ కేంద్రం, విద్యార్థుల మానసిక ఆరోగ్యంతో తోడ్పాటు, మెరుగైన బోధన, ప్రత్యేక టీచర్లకు శిక్షణ, లోకేష్ సమక్షంలో కుదిరిన ఒప్పందాలు, సీఎంను కలిసి ఆస్ట్రేలియా సహాయ మంత్రి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కమనీయ కళ్యాణం, జాతకం జై కొడితేనే. సిద్దిపేటకు చెందిన అధ్యాపకుడు శ్రీనివాస్ కుమార్తె అనే 23 ఏళ్ల శైలజ యాదవ్ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తుంది. అమ్మాయి చదువు అయిపోయింది, చక్కని కోలు వచ్చింది. మరి పాప పెళ్ళి ఎప్పుడు అని అడిగితే నా కూతురు జాతకంలో ఇప్పుడు పెళ్లి వాళ్ళం లేదు, ఆమెకు 27వ ఏట మాత్రమే కళ్యాణ యోగం ఉందని పురోహితులు వాళ్ళు చెప్పారు, అందుకే ఆగుతున్నాం అన్నటువంటి. ఇట్లా చాలా మంది ఉన్నారు, జాతకాలు చూసి ఆగుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే జిల్లాలోనే ఉన్న గంటలో లొంగిపోతా, ముందు మా వాళ్ళపై కేసులు ఎత్తేయండి. మహిళా ఎస్ఐ అరాచకం కేసులో వైసీపీ నేత చింతాడ వీడియో విడుదల, తనపై మరిన్ని కేసులు పెట్టుకోవాలని సవాల్. మహిళా ఎస్ఐపై అరాచకానికి పాల్పడిన గంటలో తన అనుచరులపై కేసులు ఎత్తేస్తే తాను పోలీసులు లొంగిపోతానని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం వీడియో విడుదల చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నచ్చిన వారికి పోస్టింగ్, సాంకేతిక విద్యలో డెప్యుటేషన్ల ఇష్టారాజ్యం, కొందరి కోసం మార్పులు, విద్యార్థులే లేని కాలేజీకి ప్రిన్సిపాల్ నియామకం, చక్రం తిప్పుతున్న ప్రైవేటు వ్యక్తి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే గతంలో విండ్ పవర్ ఆఫీస్పై దాడులు, ఎమ్మెల్యే విరూపాక్షి ఇలాంటి వివాదాలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కదా. ఎమ్మెల్యే గెలిచి ఏడాది తిరగకుండా నియోజకవర్గంలో పవన విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసిన విండ్ పవర్ సంస్థలు తమకు నెలల మామూలు ఇవ్వాల్సిందని గతంలో నియమించుకున్న సిబ్బందిని తొలగించి తమ వాళ్ళని నియమించాలని బెదిరించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.